నమస్తే. మనం ఎన్నో విషయాలు భోగికి సంబంధించి, అలాగే సంక్రాంతికి సంబంధించి తెలుసుకున్నాం. గౌరీశంకర్ గారు ఎంతో చక్కగా వివరించారు. సంక్రాంతి అంటేనే అతిపెద్ద పండుగ అని, పిల్లల పండుగ అని, పెద్దల పండుగ అని, రైతుల పండుగ అని, ఆడపిల్లలు అత్యంత ఆనందోత్సాహాల మధ్య ముగ్గులతో, గొబ్బెమ్మలతో, ఆటపాటలతో జరుపుకునే పండుగ అని వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మరి కనుమ. ఈ కనుమ పశువులకి సంబంధించి పండుగ, పశువుల్ని ఆరాధించే పండుగ. ఆ రోజున ప్రత్యేకంగా ఎద్దులకి పూజ చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇప్పటికీ ఉంది. ఈ కనుమని ఏ విధంగా జరుపుకోవాలి? ఎలా జరుపుకుంటే ప్రాధాన్యత సంతరించుకుంటుంది? మనం ఇక నుంచి ఎలాంటి ఆచారాలు పాటించాలి ఈ కనుమ రోజున? ఈ విషయాలన్నీ గౌరీశంకర్ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. కనుమ. కనుమ అనగానే అందరికీ నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ కనుమ రోజున నాన్ వెజ్ తినాలి అన్న ఒక ఆలోచన తప్ప ఇంక వేరే ఆలోచన రాదు. ఇక కనుమ అనగానే ఎద్దుల్ని పూజిస్తూ ఉంటారు. దానికి ఆ రోజు రెస్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. కనుమ ఎలాంటి ప్రాధాన్యత సంతరించుకుందో చెప్పండి. సంక్రాంతి పండగ 4 రోజుల పండగ అని చెప్పుకున్నాం. ఆ 4 రోజుల్లో కూడా కనుమ పండగకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మన వ్యవసాయానికి బాగా మనకి ఆ రోజుల్లో మనకి ఎద్దులు ఇప్పటికీ కూడా ఎద్దుల్ని వాడుతూ ఉండేవాళ్ళు. పొలాల్లో వ్యవసాయానికి అది ఒక వాడుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ ఎద్దుల వల్ల వీటి వల్ల మనకు ధాన్యం, ధనధాన్యం సమృద్ధిగా అందిస్తున్నాయి కాబట్టి వాటిని ఒక దేవతగా భావించి వాటిని పూజించాలనేటువంటి ఒక ఉద్దేశంతో కనుమ పండుగ జరుపుకుంటారు. కాబట్టి ఆ రోజు పశువులన్నింటినీ కూడా తెల్లవారుజామునే పశువులన్నింటినీ కూడా శుభ్రం చేసి వాటిని బాగా అలంకరించి, ముఖ్యంగా ఎద్దులు అవి మనకు ప్రధాన పాత్ర కాబట్టి వాటినంతా కూడా అలంకరించి ఈ పండుగ జరుపుకునేటువంటిది ఒక ఆచారం ఉంది. తర్వాత కనుమ పండుగ రోజు ఏమిటంటే, కనుమ రోజు మినుము కొరకనిది మినుము కొరకకపోతే, కనుమ రోజు మినుము కొరకకపోతే యముడు ఇనుము కొరికిస్తాడు అనే ఒక నానుడి ఉంది. అంటే దాన్ని బట్టి మినపగారెలు తప్పనిసరిగా కనుమ రోజు పండుగ రోజు చెయ్యాలి అనేది ఒక ఆచారం. అంటే ఆవు నేతితో మినపగారెలు చేయటం అనేది. పండుగలో పదార్థాలు కూడా చాలా ముఖ్యం కదా. ఒక్కొక్క పండక్కి ఒక్కొక్కటి. ఉగాదికి మనం షడ్రుచులతో ఉగాది పచ్చడి చేసుకుంటాం. దసరాకి మరొక రకం, దీపావళికి మరొక రకం, ఇలా రకరకాల పండుగలు ఉన్నట్టుగా మీకు తెలంగాణలో సంక్రాంతి పండుగకి కలగూర అని చేస్తారు ప్రత్యేకంగా. అది మరి కోస్తా వైపు ఉందో లేదో కానీ సంక్రాంతికి కలగూర అంటారు. కలగూర అంటే మనకి మార్కెట్లో మనకి అందుబాటులో అన్ని కూరలు, ఆకుకూరలు, కాయగూరలు, దుంపలు అన్నీ కలిపి ఒక కూరగా చేస్తారు. అదొక విశేషం. అంటే ఇది పంట చేతికి వచ్చే కాలం కాబట్టి వాటితో అందుబాటులో ఉన్నాయి కాబట్టి అవన్నీ రుచి చూడటం అనేది ఒకటి ప్రత్యేకత. అట్లాగే మినపగారెలు చేయటం, తర్వాత కొత్త బెల్లంతో పొంగలి చేయటం, తర్వాత ఇలా రకరకాల పదార్థాలు చేసి ఆ రోజుల్లో కనుమ రోజు కాకి కూడా మునగవలసిందే అని ఒక సామెత ఉంది. అంటే ఆ రోజు తప్పనిసరిగా తలంటుకొని స్నానం చేయాలి. అంటే మిగతా రోజులన్నీ కూడా పండుగ రోజులు ప్రతిరోజు స్నానం చేస్తాం. భోగి రోజు కూడా మరి నువ్వుల పిండితో, నువ్వుల నూనెతో స్నానం చేస్తాం. కనుమ రోజు కూడా తలార స్నానం చేసి తెల్లవారుజామునే అనేది ఒకటి ఉంది. తర్వాత కనుమ రోజు కాకైనా కదలదు అని మరొకటి ఉంది. దీని అర్థం ఏంటంటే, కనుమ పండుగ రోజు ఇంటికి వచ్చిన బంధువులు కానీ, మన రక్త సంబంధీకులు కానీ, ఆ కుటుంబ సభ్యులు కానీ అందరూ ఎక్కడికి వెళ్ళకూడదనే ఒక నియమం ఉంది. సంక్రాంతి పండుగ, భోగి పండుగ అటు ఇటు బయట ఎక్కడ తిరిగినా, పొరుగురు ప్రయాణం చేసినా కనుమ రోజు పొరుగురు ప్రయాణాలు చేయకూడదు అనేటువంటిది ఒక ఆచారం కూడా మనకు ఉంది. తర్వాత కనుమ రోజు మరొకటి ఏమిటంటే దాన ధర్మాలు చెయ్యాలి అని. ఇందాక చెప్పినట్టుగా ఇది పితృపక్షాలకు సంబంధించినటువంటి పుణ్యతిథులు రోజులు కూడా. కాబట్టి ఆ రోజు పెద్దల పేరిట దాన ధర్మాలు చేయటం, వాళ్ళకున్నంతలో, ఉన్నవాళ్ళు ఉన్నంత, లేని వాళ్ళు వాళ్ళకు తోచింది ఏదో వస్త్ర రూపంలో కానీ, మరొక రూపంలో కానీ, మరి నగదు రూపంలో కానీ 10 మందికి దానం చేయాలనేది దీని వెనక ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. తనకు ఉన్నది
ఇతరులకు కూడా పంచుకుంటే పంచాలి. అందరూ కలిసి ఒకటి వసుదైక కుటుంబకం అనేటువంటి ఒక భావన ఈ పండుగల వెనక కనబడుతుంది. కాబట్టి కనుమ రోజు ప్రత్యేకంగా పశువులను పూజించటం, పశువులని వాటికి బాగా వాటి పోషణ అది సంరక్షణ చూడటం, తర్వాత ఇంట్లో అందరూ సరదాగా కలిసి ఉండి ఎవరూ ఎక్కడికి వెళ్లకుండా నలుగురు ఒక చోట చేరి ఆనందంగా గడపడం అనేది దీని యొక్క ఉద్దేశం. ప్రత్యేకమైన పదార్థాలు తయారు చేసుకోవాలి. మాంసాహారం తినేవాళ్ళు తప్పనిసరిగా ఆ రోజు మాంసాహారం తినాలి అనేటువంటి ఒక ఆచారం కూడా వాళ్ళ ఆహారపు అలవాట్లను బట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి సంక్రాంతి పండుగ రోజు కనుమ అనేది ఒక చివరికి ఐ అంటామే దానికి ఏమిటి తారాస్థాయికి వెళ్ళినటువంటిది ఈ కనుమ పండుగ. తర్వాత కనుమ తర్వాత ముక్కనుమ అని కనుమ తెల్లవారి 4వ రోజు చేస్తారు. అయితే అది అన్ని ప్రాంతాల్లో మనకు కనబడదు, కొన్ని ప్రాంతాల్లో కనబడుతుంది. ఈ ముక్కనుమ ఏమిటంటే ఇది కేవలం వివాహం కాని కన్నెపిల్లలు సావిత్రి గౌరీ వ్రతం అని, వట సావిత్రి గౌరీ వ్రతం అని దీనికి ఒక పేరు కూడా మనకు కనబడుతుంది. వట సావిత్రి గౌరీ వ్రతం అని ఈ కన్నెపిల్లలు సంక్రాంతి ముందు 9 రోజుల నుంచి ఒక్కొక్క బొమ్మను చేసి గౌరీదేవిగా బొమ్మను చేసి వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. అలా పెళ్లి కాని వాళ్ళకి త్వరగా పెళ్లి కావాలని, మంచి సంబంధం రావాలని అట్లా తల్లిదండ్రులు పిల్లల చేత, ఆడపిల్లల చేత చేయించేటువంటిది ముక్కనుమ రోజు మనకు కనబడుతుంది. ఈ 9 రోజులు చేసినటువంటి ఆ మట్టి విగ్రహాలనండి, మరొకటనండి అమ్మవారి రూపంలో పూజ చేసినవి ఈ ముక్కనుమ రోజు ఈ 9 విగ్రహాలను తీసుకువెళ్ళి నదిలో నిమజ్జనం చేయటం. ఇప్పుడు మనకి వినాయక నిమజ్జనం ఎలా చేస్తాం, వినాయకుని ప్రతిమలు, మట్టి ప్రతిమలు మరొకటి పెట్టి మనం ఎలా అయితే చేస్తామో 7 రోజులు 9 రోజులు అట్లా ఈ వట సావిత్రి గౌరీ వ్రతం అని ముక్కనుమ రోజు చేసేటువంటిది ఒక ప్రధానమైన అంశంగా కనబడుతుంది. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా అందరూ కూడా పండగ వాతావరణం నుంచి మామూలు జీవితంలోకి వచ్చేసి ఎవరి జీవితంలోకి వాళ్ళు వెళ్ళటం, మళ్ళీ తిరిగి వచ్చే పండగ కోసం ఎదురు చూడటం అనేది సహజంగా కనిపిస్తూ ఉంటుంది. కనుమ అనగానే చాలా మందికి నాన్ వెజ్ ప్రియులకి, నేను ముందు చెప్పినట్టు నాన్ వెజ్ అనగానే చాలా మంది కోడి మాంసాలను, లేకపోతే ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది, ముఖ్యంగా నాటుకోళ్ళని, కొంతమందికి ఇప్పుడు గౌరీశంకర్ గారు చెప్పినటువంటి విషయాల్లో మినపగారే కోడి మాంసం చాలా మంది చాలా ప్రాంతాల్లో అది ఫేమస్ వంటకంగా చూస్తూ ఉంటారు, చేసుకుంటూ ఉంటారు. ఏదేమైనా ఈ సంక్రాంతి అందరూ కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా జరుపుకోవాలని, మరో పండగ సందర్భంలో కాదు కానీ అందరికీ ఒక హెచ్చరిక ఏమిటి అంటే మరో కొత్త వైరస్ వస్తుంది అని ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం. చైనాలో కొత్త వైరస్ స్టార్ట్ అయింది అని వింటూ ఉన్నాం. ఈ పండగ వాతావరణంలో దాన్ని మర్చిపోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మీరు అందరికీ షేర్ చేయండి వీడియోని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.